నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఉత్తర సరిహద్దులో చైనా, పడమర సరిహద్దులో పాకిస్తాన్. ఇక ఈ రెండు దేశాలు ఒకేసారి భారత్ పై ఒత్తిడి పెంచితే ఇది కేవలం సినిమా కథ కాదు. ఇక భారత రక్షణ వ్యవస్థ చాలా కాలంగా కూడా అధ్యయనం చేస్తున్నటువంటి వ్యూహాత్మక సభ. ఇక దీన్నే ట్రూ ఫ్రంట్ వార్ అంటారు. ఇక అసలు ఒకేసారి రెండు సరిహద్దుల్లో యుద్ధం జరిగితే భారత్ సిద్ధంగా ఉందా? మన సైన్యం బలం ఎంత? ఇక చైనా పాక్ కూటమికి భారత్ ఎలా ప్రతిస్పందించగలదు? విశ్లేషిద్దాం. టూ ఫ్రంట్ వార్ అంటే ఒకేసారి రెండు దిశల నుంచి యుద్ధాన్ని ఎదుర్కోవడం. భారత్కు తూర్పు చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ ఎల్ఏసి, పడమరలో పాకిస్తాన్తో నియంత్రణ రేఖ ఎల్ఓసి, అంతర్జాతీయ సరిహద్దు ఉన్నాయి. భారత రక్షణ వ్యూహాలలో ఈ అవకాశాన్ని చాలా కాలంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం చైనా, పాకిస్తాన్ కలిసి భారత్పై దాడి చేయబోతున్నాయని ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇది వ్యూహాత్మక ప్రణాళికలలో చర్చించే ఒక సంభావ్య పరిస్థితి మాత్రమే. చైనా, పాకిస్తాన్ మధ్య రక్షణ సహకారం కొత్తది కాదు. చైనా పాకిస్తాన్కు యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణి, సాంకేతికత, నౌకాదళ సామాగ్రిని అందిస్తుంది. చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ సిపిఈసి ద్వారా రెండు దేశాల వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడ్డాయి. అంటే సైనిక సహకారం ఉండడం, ఉమ్మడి యుద్ధం ప్రారంభించడం రెండూ ఒకటే కాదు. గత కొన్నేళ్లలో భారత్ రెండు ఫ్రంట్లను దృష్టిలో పెట్టుకుని తన రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది. S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, రాఫెల్ యుద్ధ విమానాలు, LCA తేజస్, బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణులు, పినాకా రాకెట్ వ్యవస్థ, ఆకాష్ NG, కౌషా లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్, అగ్నిశ్రేణి క్షిపణులు, అత్యాధునిక నిఘా ఉపగ్రహాలు ఇవి భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయి. అంతేకాదు ఉత్తర సరిహద్దుల్లో రోడ్లు, వంతెనలు, టన్నెళ్లు, ముందస్తు లాజిస్టిక్స్ కూడా వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. భారత్ బలం కేవలం భూ సైన్యంతో మాత్రమే కాదు. భారత వాయుసేన రెండు ఫ్రంట్ల మధ్య వేగంగా బలగాలను తరలించే సామర్థ్యం కలిగి ఉంది. భారత నౌకాదళం హిందూ మహాసముద్రంలో ఆధిపత్యాన్ని ఉపయోగించి శత్రు సరఫరా మార్గాలపై ఒత్తిడి తీసుకురాగలదు. అలాగే అణు నిరోధక సామర్థ్యం, త్రివిధ దళాల సమన్వయం, దేశీయ రక్షణ ఉత్పత్తి భారత్కు కీలక బలాలు. ఆధునిక రక్షణ వ్యూహాలలో యుద్ధం గెలవడం కంటే యుద్ధం జరగకుండా నిరోధించడం మరింత ముఖ్యమైంది. భారత్, అమెరికా, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా మరెన్నో భాగస్వామ్య దేశాలతో వ్యూహాత్మక సహకారాన్ని పెంచుతుంది. ఇది ప్రాంతీయ స్థిరత్వానికి కూడా కీలకం. చైనా, పాకిస్తాన్ కలిసి భారత్పై దాడి చేయబోతున్నాయని ప్రస్తుతం ఎలాంటి నిర్ధారిత సమాచారం లేదు. అయితే అలాంటి అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని భారత సైన్యం, రక్షణ వ్యవస్థలు ఎన్నో ఏళ్లుగా సిద్ధతను పెంచుకుంటున్నాయి. ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. భవిష్యత్తు యుద్ధాలు కేవలం సైనికుల మధ్య కాదు, టెక్నాలజీ, ఆర్థిక శక్తి, గూఢాచారి సమాచారం, సైబర్ సామర్థ్యాల మధ్య కూడా జరుగుతాయి. భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని నిరంతరం ఆధునీకరిస్తూ ఉండగా ప్రాంతీయ భద్రతలో సమతుల్యతను కొనసాగించడం కూడా అంతే కీలకం.